నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఎన్డీఏ పాలనలో విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపిస్తూ మంత్రి రాజీనామా చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు నాయకులు పాల్గొన్నారు. ఇటీవల నీట్ పరీక్ష లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాల్లో అగమ్య గోచరంగా తయారైంది. ఇందుకు నిరసనగా తీవ్రంగా ఖండిస్తూ మా నేత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి నివాసం ముందు నిరసన చేయగా వారిని కూడా అతి కిరాతంగా బలవంతంగా పోలీసులు తీసుకెళ్లడము ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితిగా మేము భావిస్తున్నాము. ఇటీవల చూస్తుంటే గత 12 సంవత్సరాలుగా సుమారు 153 పరీక్షా పత్రాలు లీక్ అవడము ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఈ రకంగా విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తూ ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే వీరు గద్దె దిగాలి. ప్రధానమంత్రి దీనికి పూర్తి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా తక్షణమే రాజీనామా చేసి యువతకి అదేవిధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు కూడా మేము వెనకాడమని కాంగ్రెస్ పార్టీ